హాయ్ అండి. డైలీ జాబ్స్‌కి స్వాగతం. ఏపీ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్‌కి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే, ఈరోజు బైపీసీ సీట్ అలాట్‌మెంట్ విడుదలవుతుంది గదా! రిజల్ట్ చూసిన తర్వాత మీకు 2 సిట్యుయేషన్స్‌లో ఏదో ఒకటుంటుంది. సీట్ వచ్చింది లేదా సీట్ రాలేదు. సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేనేం చేయాలి? కాలేజ్‌కి ఎప్పుడు వెళ్ళాలి? సీట్ వచ్చింది గానీ కాలేజ్ నచ్చలేదు ఏం చేయాలి? అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సీట్ రాని వాళ్ళు సీట్ రాదా అని టెన్షన్ పడతారు. కానీ టెన్షన్ అవసరం లేదు. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? కాలేజ్ నచ్చకపోతే ఏం చేయాలి? మరో ఫేజ్ ఉంటుందా? స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి? అన్నీ ఈ వీడియోలో చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా సీట్ వచ్చిన వాళ్ళు వీడియో మధ్యలో ఆపకండి. ఎందుకంటే సీట్ వచ్చిన తర్వాత చేయాల్సిన పని చేయకపోతే ప్రాబ్లమ్ రావచ్చు. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇంటు వీడియో అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మా వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకెళ్తే ముందుగా ఒక చిన్న కన్‌ఫ్యూజన్ క్లియర్ చేస్తానండి మీకు. ఇంజినీరింగ్ ఎంపీసీ స్టూడెంట్స్‌కి జరిగిన కౌన్సెలింగ్‌లో దీనికి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. బైపీసీ స్టూడెంట్స్‌కి ఇప్పుడు వస్తున్నది ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ అంటే ఈరోజు సీట్ రాలేదని, ఇక నాకు సీట్ రాదు అని ఇప్పుడే అనుకోవద్దు. ముందుగా ఈరోజు సీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. రిజల్ట్ ఎలా చూడాలనేది మీకు ఫస్ట్ చెప్తానండి. సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏపీ ఎంసెట్ అఫీషియల్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది అన్నది అక్కడ కనిపిస్తుంది. సీట్ వస్తే అలాట్‌మెంట్ ఆర్డర్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్‌లో సేవ్ చేసుకోండి. పాసిబుల్ అయితే ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే కాలేజ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు అది అవసరం పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్, మీకు సీట్ వచ్చిందనుకుందాం. కానీ కాలేజ్ నచ్చలేదు. అప్పుడేం చేయాలి? దానికి కూడా చెప్తాను. ముందుగా కాలేజ్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలో చూద్దాం. సీట్ వచ్చింది ప్లస్ కాలేజ్ నచ్చలేదు అనేది ఫస్ట్ కేస్ చూద్దాము. మీ కాలేజ్ నచ్చింది. కోర్స్ కూడా నచ్చింది. అయితే చాలా మంది సీట్ వచ్చింది కదా! ఇక నా అడ్మిషన్ అయిపోయింది అని అనుకోవద్దండి. మీరు ఇంకా కొన్ని పనులు చేయాలి. ముందుగా మీ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత వెబ్‌సైట్‌లో సెల్ఫ్ జాయినింగ్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మీకు వచ్చిన కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాలి. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 28 నుంచి ఆగస్ట్ 31 వరకు సెల్ఫ్ జాయినింగ్ కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. అందుకే చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా పాసిబుల్ అయినంతే ముందుగానే ప్రాసెస్ కంప్లీట్ చేయండి. కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అవసరమైన జిరాక్స్ కాపీస్, టీసీ మరియు కాలేజ్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఏమైనా ఫీ కట్టాల్సి ఉంటే అఫీషియల్ వెబ్‌సైట్ లేదా కాలేజ్ చెప్పిన విధానంగానే కట్టండి. అన్‌నోన్ ఫోన్ నంబర్స్‌కి మనీ పంపించకండి. నెక్స్ట్ కేస్, సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు. ఇప్పుడు ఎక్కువ మంది అడిగే క్వెషన్ ఇదే. అన్నా నాకు సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు. లేదా కాలేజ్ నచ్చింది కానీ నాకు కావాల్సిన కోర్స్ రాలేదు. అప్పుడేం చేయాలి అని. ముందుగా తొందరపడి సీట్ వదులుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు బైపీసీలో జరుగుతున్నది ఫస్ట్ ఫేజ్. తర్వాత మరో కౌన్సెలింగ్ ఫేజ్ వస్తే ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చిన సీట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఫేజ్‌లో కొత్త సీట్ వస్తే పాత సీట్ ఏమవుతుంది అనే రూల్స్ ఉంటాయి. అందుకే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రూల్స్ చూసి డెసిషన్ తీసుకోవడం మంచిది. మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్‌ని ఒకసారి బాగా చెక్ చేయండి. కాలేజ్ ఎలా ఉంది? కోర్స్ ఎలా ఉంది? ఫీజ్ ఎంత? మీ ఇంటి నుంచి ఎంత దూరం? హాస్టల్ ఉందా? ఆ కోర్స్ చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చూసి ఈ సీట్ ఉంచుకోవాలా? లేదా బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయాలా అని డిసైడ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనిపై కూడా మన ఛానెల్‌లో క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీకు కోర్స్ నచ్చినా, నచ్చకపోయినా సీట్ వచ్చిన కాలేజ్‌లో ముందెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయండండి. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ అనేది వస్తే ఓకే. ఒకవేళ రాకపోతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ కేస్, సీట్ రాలేదు. ఇప్పుడేంటి? ఇప్పుడు రిజల్ట్ ఓపెన్ చేశారు. సీట్ రాలేదు. అప్పుడు చాలా మంది వెంటనే టెన్షన్ పడతారు. నా ర్యాంక్‌కి సీట్ రాదా? ఇక కాలేజ్‌లో జాయిన్ అవ్వలేనా అని భయపడతారు. కానీ సీట్ రాలేదంటే అంతా అయిపోయిందని కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది బైపీసీ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. మీరు పెట్టిన కాలేజెస్‌లో మీ ర్యాంకింగ్ సీట్ లేకపోవచ్చు. కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు. లేదా మీరు చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఆప్షన్స్‌లో పెట్టుండొచ్చు. అందుకే సీట్ రాలేదని వెంటనే భయపడకండి. ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ క్వెషన్, మరో ఫేజ్ ఉంటుందా? తర్వాత కౌన్సెలింగ్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డేట్స్ ఏంటి? ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు? సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు అని అఫీషియల్‌గా తెలుస్తాయి. బట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఉంటుందండి. మేబీ సెప్టెంబర్‌లో ఉండొచ్చు. అందుకే ఇప్పుడు యూట్యూబ్ లేదా వాట్సాప్‌లో వచ్చే ప్రతి డేట్‌ని నమ్మకండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే డేట్స్ ఫైనల్ అని అనుకోండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కాలేజ్ రిపోర్టింగ్ పూర్తయిన తర్వాత కొన్ని కాలేజెస్‌లో సీట్స్ ఖాళీగా మిగిలే అవకాశం ఉంటది కదా! ఆ వేకెంట్ సీట్స్ తర్వాత కౌన్సెలింగ్‌లో ఉపయోగపడొచ్చు. అందుకే సీట్ రాని స్టూడెంట్స్ వేకెంట్ సీట్ లిస్ట్ కూడా తప్పకుండా చూడాలి. ఆ వేకెంట్ సీట్ లిస్ట్ గురించి డీటెయిల్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఛానెల్‌లో చెప్తాను. వీడియో చేస్తాను. తప్పకుండా ఛానెల్ అనేది చూస్తూ ఉండండి. ఇక్కడ ఒక నెక్స్ట్ ఫేజ్‌లో వస్తే ఈ మిస్టేక్ చేయకండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఒక స్టూడెంట్‌కి 20,000 ర్యాంక్ వచ్చిందనుకుందాం. అతనికి తనకు నచ్చిన టాప్ 5 కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాడు. ఆ 5 కాలేజెస్‌లో సీట్ రాలేదు. అందుకే అతని అలాట్‌మెంట్ రాలేదన్నమాట. మరో స్టూడెంట్‌కి కూడా అదే ర్యాంక్ వచ్చింది. కానీ అతను
టాప్ కాలేజెస్ తో పాటు తనకి ర్యాంకింగ్ వచ్చే ఛాన్స్ ఉన్న కాలేజెస్ అన్ని, సేఫ్ కాలేజెస్ అన్ని ప్రిఫరెన్స్ ఆర్డర్స్ లో పెట్టాడు. అతనికి సీట్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది అనమాట. అందుకే నెక్స్ట్ ఫేజ్ వస్తే కేవలం 5 లేదా 10 కాలేజెస్ పెట్టి ఆపేయకుండా మీరు నిజంగా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న కాలేజెస్ ని ఎక్కువగా పెట్టండి. ముందుగా మీకు బాగా నచ్చిన కాలేజ్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మీకు ఉన్న కాలేజ్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ ఉన్న కాలేజ్, ఇలా ఆర్డర్ లో పెట్టండి. నెక్స్ట్ ఇంకొక డౌట్, స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. కౌన్సిలింగ్ అంతా పూర్తయిన తర్వాత కొన్ని కాలేజెస్ లో సీట్ ఖాళీగా మిగులుతాయి అనమాట. ఆ సీట్స్ ని ఫిల్ చేయడానికి రూల్స్ ప్రకారం కాలేజెస్ కి అడ్మిషన్ ప్రాసెస్ నిర్వహించే అవకాశం ఉంటుంది. దాన్ని సాధారణంగా స్పాట్ అడ్మిషన్ అంటాం. కానీ ఇప్పుడే స్పాట్ అడ్మిషన్స్ ఖచ్చితంగా వస్తాయని అనుకోవద్దు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏ కాలేజెస్ లో సీట్లు ఉన్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫీజు ఎంత అనే డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. అందుకే స్పాట్ అడ్మిషన్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఒక్కసారి సింపుల్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చింది, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి, సెల్ఫ్ ఆర్డర్ చేసేసేయండి, సెల్ఫ్ జాయినింగ్, కాలేజ్కి అప్లై వెళ్ళి రిపోర్టింగ్ చేసేసేయండి, డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసేయండి. నెక్స్ట్ సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చకపోతే వెంటనే సీట్ వదులుకోవద్దు. కాలేజ్ ఫీజు, కోర్సు అన్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫేజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రూల్స్ చూసి డిసిషన్ తీసుకోండి. సీట్ రాలేదు, టెన్షన్ పడకండి, ఇది ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్ కోసం అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. వేకెంట్ సీట్ లిస్ట్ వస్తే చూడండి. నెక్స్ట్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టండి. స్పాట్ అడ్మిషన్ గురించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే నమ్మండి. ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్, కేటగిరీ, జెండర్, వచ్చిన కాలేజ్ నేమ్, కోర్స్ కామెంట్ లో పెట్టండి. మీకు వచ్చిన కాలేజ్ ఎలా ఉంది, బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేయాలా అనే దానిపై పాసిబుల్ అయినంత వరకు గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే బైపీసీ నెక్స్ట్ ఫేజ్, వేకెంట్ సీట్స్, వెబ్ ఆప్షన్స్, స్పాట్ అడ్మిషన్స్ గురించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో చెప్తాను. కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ మిస్ కాకూడదు అనుకుంటే డైలీ జాబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఏపీ ఎబ్సెట్ బైపీసీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సీట్ వచ్చినా రాకపోయినా టెన్షన్ పడకండి, రూల్స్ తెలుసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.